హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. నిన్నటి వీడియో చూశారు కదా, దానికి కంటిన్యూషన్ అంటే పార్ట్ 2 ఇది. ఇందులో ఈ ఆలయమునకు రథాన్ని సమకూర్చేటువంటి వెంకటరావు గారు కుటుంబానికి నేను మరొక్కసారి ప్రతి పేరున అందరికీ కూడా, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇంతటి పుణ్య కార్యాన్ని భగవదర్పితం గావించినటువంటి వారికి దేవుడెప్పుడు మేలు చేస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఈరోజు పురోహితులు దైవ చింతన పట్ల ఎలా ఉండాలనేది చాలా చక్కగా వివరించారు, వినండి. रूपा संतोष नामदेवस्य सदमानस्य मुद्रणगोत्रोद्भवस्य वेदगोपालकृष्ण नामदेवस्य सत्यभान नामदेवस्य परिवारगोत्रोद्भवस्य जोषिकुमार नामदेवस्य अलेख्य नामदेवस्य गौतमगोत्रोद्भवस्य राजकुमार नामदेवस्य अश्रीमानस्य छायादेवी नामदेवस्य वाद्यगोत्रोद्भवस्य लक्ष्मीनारायण नामदेवस्य कामपुत्र नामदेवस्य वाद्यगोत्रोद्भवस्य वेंकटराव नामदेवस्य सीतामणि नामदेवस्य कौंडन्यगोत्रोद्भवस्य श्रीनिवास नामदेवस्य अपर्णा नामदेवस्य अश्रीमानस्य वाद्यगोत्रोद्भवस्य रामचंद्र नामदेवस्य सुगुण नामदेवस्य गट्टी जगन्नाथ शास्त्री नामदेवस्य भगवत्मेध सदमानस्य गट्टी विश्वनाथ शर्मा नामदेवस्य क्षमत्रिया भयायरोग्यैत्रिया उच्चतोल्यमानस्य रथ संप्रोक्षण महासुदर्शन होम सहित देवयजन कर्मणि एकस्थानेषु श्री वेंकटेश्वर शिलामय देव प्रतिष्ठा देवयजन कर्मणि सर्व शांत्यर्थम सर्वेषां ग्रामे स्थितानां ब्राह्मणादीनां चातुर्वर्णानां च मनश्शांति पूर्वक सुखजीवन योग्यता फलसिद्ध्यर्थम शांति वाणिग्रहण आख्यम कर्म करिष्ये निमुक्तुरंदरू కూడా भारद्वाज आंगल समाज हस्तचित्रयागे प्रवरांत भारद्वाज रोद्रो धर्माक्षत्रजाल श्री श्रीनिवास ब्रह्मण्यवाय भागवता तुझे मेलेया आमनि धन्या साधुत्व धरे भोलेना आमनि धन्या गोविंदा आचार्य संदेवा प्रत्याग जन्मोदय शोभवाद मनग्र वासनेधाय आपप्पादा भलेजने चतुर्थ चतुर्थ मंडले मुख्य परपादो खेलेतु
పైలోకాలకు ఒకటి, భూమి మీద పాతాళలోకముల కొరకు పాతాళ స్వామి వారు చాపినప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నట్ట. అది ఎంత అదృష్టం జీవితంలో మనకి. బ్రహ్మాపిత మహాభూహన్ శాస్త్రం వేదంలో ఉన్నాడు. రథం, గద, పద్మం, చక్రం ఇటువంటి ముద్రికలు ఆ మహానుభావుడికే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. ఇటువంటి బాధ మన లోకం దాకా వచ్చిందేనా? కయ్యకుంటదే ఆ వీణవాయిద్యం నాకంటే మధ్యపద్దున అది అన్నట్టు వీణాపాని వాళ్ళు వాయిస్తూనే సృష్టి చేస్తూ ఉంటాడు. ఒక నిమిషం ప్రమాదం ఉండాలా. ఇటువంటి మన జీవితంలో మన యొక్క అదృష్టం కలుగుతాడు అని చేత ఆ కమండంలో నీళ్లు పోసి స్వామివారు పాదాలు. అందుకే అన్నమాచార్య గారు ఆ దూరదృష్టిని ఆలోచించే పాదములు అంటే బహువచనం, పాదము అంటే ఏకవచనం తెలుగు. అంచేత సింగిలకు డబల్లకు అలా నిమిషం మాట్లాడాలి. అంచేత ఆ స్వామివారి యొక్క ఆ పాదాన్ని కుడికాలని గంగమ్మలో దొరికిన పవిత్రమైన పాదాన్ని కడిగి ఆ బ్రహ్మ సరస్వతి మొట్టమొదటిగా నెత్తిమీద చదువుకున్నారు. అందుకే బ్రహ్మ కలిగిన పాదం అని చెప్పి అన్నమాచార్య గారు మహానుభావులు ఆ కృతిలో ఆ పదాన్ని ఉపయోగించారు. ఆయన నా దృష్టిలో చిన్న అర్థం ఉంది, మిగతా పెద్దవాళ్ళు తెలుసు. అంచేత అటువంటి స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేశారు వెంకటేశ్వర స్వామి వారికి. ఆ పట్టు వస్త్రములు, ఎందుకంటే మధుపర్కములు అంటారు, పెళ్లిలో ఇచ్చేది కాళ్ళు బట్టలు పశు పట్టు. ఆ చక్కని పట్టు వస్త్రాలు కూడా ఈ దంపతి సమర్పించబడింది. ఇప్పుడు మధు ప్రాసన మధురామ సత్యం నాట్యం వీర్యం మధురామ సత్యేన తయారు చేసినటువంటి ఆ కూర్చ అంటే గోరుకి ప్రతి వెంట్రుకి ప్రతి రోమానికి ఒక ముఖ్యంగా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఇంపార్టెంట్ మనకి స్కూల్లో మాస్టర్స్ చెప్తుంటారు. కానీ ఈ ప్రశ్న నీ పక్కన మాత్రం చెప్పడం రహస్యం, నువ్వు చదువుకో అబ్బాయి చేస్తున్నాడు. అలాగా ఆ ఇంపార్టెంట్లోనే ఇంపార్టెంట్ 108. అందుకే బడేస్తూ 108 కలతో కూర్చు తయారు చేస్తారు. దానికోసం అది ప్రాంతానికి తగ్గ 3 బ్రహ్మణులు వేస్తూ ఉంటారు. అది గోవుగా భావించి అది స్వామివారికి దానం సమర్పించండి. మామూలుగా అయితే కన్యాదానంలో గోదానం చేయాలి, లేకపోతే ఆ పెళ్లి కొడుకు యథాశక్తి డబ్బులు పెట్టిస్తూ ఉంటారు. మీరు నలుగురు కూడా ముట్టుకుని స్వామికి సమర్పించేయండి. గోదానం దుఃఖమహం సంప్రదయేన గోదానార్థం యథాశక్తి మనస్సంకల్ప దక్షిణాం దుఃఖమహం సంప్రదయేన దేవస్వాస ప్రసవ అశ్వనాయాం మీరు తీసుకోండి. ముందు పళ్ళలో నీళ్ళు పోసి ఆహారం వదిలిపెట్టేయండి. తర్వాత మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో మీ శక్తి వద్ద స్వామికి గోదానం ఇవ్వండి. అది ఇవ్వచ్చు, అట్టవచ్చు. కవిగోవితే వాళ్ళు చాలా ఉన్నాయి, కానీ దేశవాళీ గోదాన సాపుణ్యార్థం ఆశీర్వదించేయండి. గోదాన సాపుణ్యార్థం యథాశక్తి మనస్సంకల్ప దక్షిణాహం దుఃఖమహం సంప్రతటే నమః. పుత్రరక్షాంకరణ చేయడం జరిగింది. ఎందుకంటే విష్ణుస్వాన్ రక్షణ చక్రమోర్థం ధనపూర్వకం శక్తి దక్షిణ. విష్ణుమూర్తి వారికి ఉన్న ఆయుధాలలో కొన్ని ఇంపార్టెంట్ ఆయుధాలు ఉన్నాయి. చక్రం పైనుంచి, ధనస్సుని దక్షిణానికి యమధర్మరాజు గారి నుంచి, అలాగే అపరం
అంటే ఒక సోలం లాంటి ఆయుధం. పశ్చిమాల నుంచి అలాగే ఈ ఉత్తరాన్ని నుంచి ధనస్సుని, అధస్థ నాగాలక్షణకు కింద నాగ సంబంధమైనటువంటి పాము ఆశ్రమం ఉంటుంది ఆయన దగ్గర. దాని కింద నుంచి ఇలా అన్ని దిక్కుల నుంచి కూడా అందరూ ప్రమాదకరం వ్యక్తులే. మాట ఎక్కించేవాళ్ళు రెక్లెస్ క్యాండిడేట్. తూర్పు భాగంలో దేవేంద్రుడు కృష్ణుడు గోవర్ధనీయులు ఎక్కినప్పుడు ప్రభుత్వం పూర్తి ఏంటంటే నాకు ఏదో చెప్పారు ఎట్లయినా చక్కగా 7 రోజుల పాటు 4 వర్షం చూపించాడు. వరుణదేవుడు వాయుదేవుడు కలిసి ఇంద్రుడి యొక్క ప్రభావం చూపించాడు. కృష్ణ పరమాత్మ గారు మన సంఘాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన గోవర్ధన ఎత్తాడు. గోవుల్ని జీవుల్ని అందరినీ కాపాడాడు. ఇప్పుడు కలియుగంలో జరుగుతుందని చాలా కష్టం. ఆగ్నేయ శక్తి ధ్వజుడు స్వహాదేవి సుధాదేవి. స్వహాదేవితో పై పుణ్యలోకాలకి, సదాదేవితో పితృలోకాలకు వెళ్ళి అవిర్భావం సమర్పించేవాడు. చాలా విచిత్రమైన మనిషి. 7 కాళ్ళు, త్రిహస్తం, త్రిపాద నిర్వహణం, 3 మనిషి, 6 చేతులు, ఈ సూక్ష్మ మండలాలు అంటే మనం హోమం చేసే కదా అవి ఆయన యొక్క ఆయుధాలు. త్రిహస్తం, త్రిపాద నిర్వహణం, ఆయన గురుపట్టే వాహనం. ఆయన చాలా ప్రమాదకరమైన క్యాండిడేట్. అందుచేత ఈ అగ్నిహోత్రంలో 7 వాహనాలు అందుచేత ఆయన దక్షిణానికి అలాగే ప్రతి దిక్కు నుంచి ఒక దేవతను రక్షించమని చెప్పి ఆయన అలాగే ఉత్తరానికి కుబేరుడు, నిధీషుడు, లక్ష్మీపుడు సంపదను వాడు. ఆయన ఉంటేనే అప్పుడు ఎన్ని మార్పులు వస్తున్నాయి, లేకపోతే రావు కదా. అందుచేత ఈ నుంచి అన్ని దిక్కుల నుంచి కూడా మమ్మల్ని సకలైన రక్షించవయ్యా అని చెప్పి స్వామికి ప్రార్థనాపూర్వకంగా లక్ష్మీకరం మంగళం గంగారామకరద్వయస్య లేఖస్కందరీరాంగరే ఏవానాటికటావిదాంగగానాగాంగారివాలాసురా సారారో భగవానసురడావాస్వాన్వయో రూపయో ధాన్యావర్తనసుందరాచవతాం పుర్యాత్సరామం గంగాధరో గౌతమా గంగా స్పందన సద్వలోలపసభా గంగాగ్ర సంభక్తిని నాంధారి గజరావిణి గజల భక్తుర్యాత్ సదా మంగళం రత్నస్థాపిత హేమకుండల శ్రీరామచంద్రానుజ సౌమిత్రేశ్వరనాథ దేవిత పదోర్మిళారాజక శ్రీమాంజ పదరాజువాకజ పూర్ణోదయో లక్ష్మణ సర్వజ్ఞాత పదాక్షరశ్చ భవత బ్రహ్మే సాధు సురేంద్ర వందిత పద శ్రీ వెంకటాధీశ్వర కళ్యాణం భగవాన్ కురోతు భగవాన్ అర్చావతారోత్సవే అగ్నేయోత్మలవాంతవాక్షియోవ్యాలోకనాద్భాసితో నాదాగ్రాంజితమౌక్తికామరలశబ్దంతోష్టగాంజుజ్వలః గ్రీవాలంకృతమౌక్తికావళయ తత్కందో జగన్నాటకృష్ణామంగళమాతనాథమవతాం మంగళ మంగళ కులమైన మంగళ సకల
శ్రీశైల కైలాస సమతంగ మాయవత హేమకోట మహేంద్రమయాలక్ష్మి వ్యాపార యాత్రామయాది పుణ్యాచల సప్తగోపదే విద్యారణ్య దండగారణ్య నేపగారణ్య భూతగారణ్య భద్రగారణ్య చంపగారణ్యాది దశారణ్య సంశోధనే కర్మభూమయాత్రే భద్రమహే భద్రగండే మేలో దక్షిణ భాగే శ్రీ వెంకటాద్రి ఉత్తర గోదావరి మధ్యప్రదేశ్ భూతాలే భగవత్సరిత భగవద్భాగవతాచార్య ప్రభవాది సత్య సంవత్సరాణం మధ్య సంవత్సరే శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశులతో మాఘమాచార ప్రపంచే లక్ష్మీ ప్రేతాయాం నిర్వాహకాయాం సుమచ్చతే సుయోగే సుభగనే యవమే విజయకృతాయాం ఉచ్చాంగబలో అమ్మవారు కూడా బాబు పూర్వాత్రే యవమే విజయకృతాయాం పూర్వ సంకల్ప ప్రతిమాలాం విజయవాచ ఆయురాలో కేతుర్యాముచ్యతం భాగ్య గర్భణ కౌమార వార్ధక్యేషు రాజు ప్రకాశే జ్ఞానాజ్ఞానార్థం ఉద్ధార పరిహారార్థం కుంభీపాహతలోహతం సంగత కాలసూత్ర మహాగురేభ్యో నాగేభ్యో అయ్యో నమస్కారం చేసుకోండి చెప్పండి దశ పూర్వేశ దశాపరేశ మధ్వంశాన మాతృవంశాన సర్వేష పితృణ నరకాత్ ఉత్తీర్య శాశ్వత వైకుంఠలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కిలైః సూర్యమండల పర్యంతం మాసైః ద్రోమండల పర్యంతం గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతరాశి వరిషిక సహస్రావసాన ఏకైక వాలుక క్రమేణ సర్వరాశిత సంహితకాలే మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం పితృవంశానాం మాతॄణాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య మాతృవంశానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత వైకుంఠలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అగ్నిష్టోమ అంత్యష్టోమ వాజపేయ పౌండరీక అశ్వమేధ పురోడాచారి సర్వయజ్ఞ క్రతు ఫల అవాప్త్యర్థం ఇది విఖనస మరీచి కల్పోత్ర ఉదిత చాతుర్లక్ష గ్రంథ శాస్త్రోక్త దివ్య వైదిక ఐఖానస సూత్రోక్త విధానేన దక్షిణాది క్రమేణ సాలంకృత కన్యాదానం కరిష్యే కన్యా కనక సంపన్నా కనకాభరణీరుదాః దాస్యామి ఇష్టవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాం సుమామణి ప్రేయోహం ప్రియస్యామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభర పంచభూతాః సాక్షన్య సర్వదేవత ఇమాంగన్యాం భుదాసామి పితॄణాదు కమలాపతి స్వాంగస్థామంగత్ర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు భారద్వాజ ఆంగేర సమారహత్వచ త్రయాయుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ శరణాగతోత్రాయ సకలలోకాశ్చర్య సౌందర్య స్వరూపాయ శ్రవణ నక్షత్ర సంజాతాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక కలియుగ వైభవ వైకుంఠ నివాస శ్రీ 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 శ్రీ
శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ గోవింద చతుస్సాగపర్యంతం గోబ్రాహ్మణే పితృభం భవతు భార్గవ జపన ఆప్లవ ఔరవ జమదగ్ని పంచారుషేయ ప్రవరానుగ భార్గవ సగోత్రోద్భవీం సకల యౌవన సౌవంద రూపవతీం అయోనిజాం లోకజననీం భృగో సంకల్ప క్షీరోద్భవ సంభూతాం శుక్రఫలనీ నక్షత్ర సంజాతాం శ్రీ 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 శ్రీదేవి నామ్యాం గోవింద ఆచరసగోత్రోద్భవీం భృగగోళ సంభూతాం అయోనిజాం లోకజననీం కశ్యప ప్రజాపతి సంకల్పతమయాం భూదేవి నామ్యాం తుభ్యం ప్రజాప్రాప్తకర్మభ్య ప్రతిపాదయామి గ్రామ్యే బ్రహ్మదుప్యే దదామి సాక్షాత్ సాహిరణ్య తోయ పురస్కరం దద్యాతు అంగుళే కరక్తస్య సువర్ణవస్పోర్జాత్యాదికం దద్యాతు హిరణ్యగర్భగర్భత్వం యవనీజం విభావసు అనంతపుణ్యఫల అగస్యాం ప్రయత్నమే లాగయానార్థం త్రయం ప్రోక్షణాం యజామాత్సవాదేకరమే గణాగారం దుఃఖమ సంప్రపదే నానే నిత్యకర్మానుష్ఠాన సకల దేవత సకల మంత్ర అధ్యయన ఆరాధన యోగ్యత స్వామిన సువనిత్య
భూం దేవో బ్రహ్మగ్రహ దేవాజం ఐం బ్రహ్మణపతి బ్రహ్మగ్రంథిదాయ మహత్వ సుమహాత్మస్తు అయ్యా పుష్పమాలి ఓం దేవే సవిరాజమానం దేవార్థమాగచ్చద
కోటి రూపాయలు వచ్చిన దాటేసారు. ఈ ఎదుర చక్రానికి దగ్గరలో ఉండకూడదు. దేవుడితో పాటు నామస్మరణ చేసుకుంటూ వెనకాల నడవడం, లేదా ముందర ఏ విష్ణు శాస్త్రం విష్ణు సంబంధం నడుచుకోవడం. అందుకని ఈ చక్రం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నువ్వందరూ ఏ క్యాగతులు సత్వర్ మీరు వెళ్ళండి. దేవుని దర్శించండి. ఊరికి వచ్చినాక దేవుని భవానీ గారు వచ్చారా? శ్రీభూషణేశ్వరి వెంకటేశ్వర స్వామి వారి ఈరోజు స్వామివారి చక్కటి రథం సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. అలాగే శాంతి కళ్యాణం కూడా ఎంతో విలువగా గంటరావు దంపతిని ఈ యొక్క కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి నీరాజనము మంత్రపుష్పము ఆచరణ కార్యక్రమం నవరంధ్రాలతోటి సప్తధాతువులతోటి తయారు చేసినటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరమే ఒక రథం. ఇందులో పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి రథంలో పరమాత్మ స్వరూపం విషయంగా అదే మనలో ఆత్మస్వరూపం ద్వారా మనలో ఆత్మస్వరూపంగా అవలంబిస్తున్నటువంటి భగవంతుని దర్శించడం కోసమే ఈ ప్రయత్నాన్ని. అలాగే ఇటువంటి రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శించే ప్రక్రియలో భాగంగా ఇవాళ చిన్నగా ఆధ్యాత్మికమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని తిరిగేటువంటి కలవి మనందరికీ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే గుర్తు వచ్చేది తెలుసా? అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలు, వెలకట్టలేనటువంటి సంపద, ఇదే మన కంటికి కనపడదు. అంతేనా? అంతకు మించి మనకి పెద్దగా ఏమీ కనపడదు. పెడితే అన్నదానం రంగమాన సత్వం అవుతుంది. అందరికీ తెలియనటువంటి శ్రీనివాసు యొక్క గొప్ప మహత్యం అంటే ఈవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవ కూడా ఒక భక్తుడి యొక్క జీవితానికి విలువవుతుంది. ఇక్కడ జరిగే ప్రతి సేవ కూడా ఈవేళ వరకు భక్తుల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి సేవలు. అందులో ఒక రోజున మేమందరం కూడా అద్భుత మహాశాంతి యాగం గుర్తు జరిగింది. ఎక్కడ? దిగువ తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానం ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఈస్ట్ వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి అనేక మంది వైకాంత పండితులు అందరూ వెళ్ళడం. ముందు రోజున వాళ్ళందరికీ సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాలను రూపొందించి వాళ్ళకి ఇవ్వాల్సిన దీక్షా వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. మరణాలు పొద్దున్న 3 రోజుల కార్యక్రమం. అందరూ పసుపు రంగు కట్టరు, అందరూ ద్వారస పడుతూ ఉంటారు. ఇంకా స్వామి వారి కళ్యాణ అద్భుత మహాశాంతి కార్యక్రమానికి ప్రధాన అతిథులు తీసుకువెళ్ళాలి. ఏనుగులు వచ్చాయి, అంబారీలు వచ్చాయి. తీసుకువెళ్ళే సమయం అసలైంది. ఈ లోపల నా దగ్గర ఒక మనిషి వచ్చాడు. ఏమంటే మీ దేవుడు అండి. మరి పలానా ఊరు పలానా గ్రామం చెప్తాను. మీ దేవుడు అండి. ఇంటిమీదిలో పోగండి పోయిన తర్వాత మాట్లాడు. మాకు సంభాషణ అని చెప్పింది ఏంటంటే
నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన, కల్పితమైతే కాదు, నా స్వానుభవం. ఆయన అన్నాడు, సన్నిధి గొల్లనండి నేను. ఇక్కడ పైన స్వామికి ఎలాగైతే సన్నిధి గొల్ల ఉంటారో, ఇక్కడ ప్రతిరోజు దిగిటి పెట్టుకుని మొట్టమొదటి స్వామి దర్శనం చేస్తానని నేను మా విషయంలో ఒక్కమ్మ గారు మాత్రమే కొడతాను. అలాగా మొట్టమొదటి దర్శనంగా ఎంతో మంది మహారాజులు రావచ్చు. విఐపి దర్శనాలు అంటున్నావే, వాటన్నిటికంటే ముందు బ్రాహ్మణుల కంటే ముందు ఒక గొల్లవాడి మొట్టమొదటి స్వామి దర్శనం చేసుకుంటాడు. అది చెప్పినట్టు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనలాగా ఉన్నాడు, ఆయన కూడా బ్రాహ్మణులాగా ఉన్నాడు. నీకు నాకు తేడా ఏమనపడలేదు, ఆయన కూడా బ్రాహ్మణులే అనుకుంటున్నాడు. ఈ 4 రకాల ముక్తి మార్గాల్లో సారూప్యం స్వామి ఉన్నటువంటి సామీప్యం స్వామికి దగ్గరగా ఉన్నాడు, సారూప్యం స్వామి యొక్క స్వరూపాన్ని పొంది ఉండడం, సారూప్యం స్వామిలో అలాగే మనలాగా ఆయన కూడా ఉన్నాడు. ఇది అలాంటి సేవలు నిత్యం స్వామి అద్భుతమైనటువంటి సేవ గురించి మేము అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మం మూలపడిపోవడానికి కారణం ఏంటంటే ప్రవచనకర్తలు అందరికీ అందుబాటులో లేకపోవడం. అన్నీ మనకే తెలిసినటువంటి జ్ఞానం విజ్ఞానం పెరిగిపోయి మన మిడిమిడి జ్ఞానంతో ఎదరవాళ్ళు చెప్పే మాటను ఆలోచించకపోవడం, ఇది మనలో ప్రధానమైనటువంటి లోపం. ఎందుకో తెలుసా, 10 మందికి చెప్పగలిగే స్థాయిలో మనం చరతి శ్రేష్ఠో తత్తవేవేతరోదిన ప్రమాణం కురితే లోకత్తవర్తతే. ఉత్తమమైన వాడు దీన్ని ఆచరిస్తారు, లోకమంతా దాన్ని ఆచరిస్తారు. అందులో 4 వర్ణాల్లో బ్రాహ్మణుడు తాను ఆచరించగలుగుతాడు, మంచిగా ఆచరింపజేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు. కానీ ఈవేళ అర్చకుల పరిస్థితి ఏమైందంటే విగ్రహాలు గుర్తులు వేలాడుతున్నారు అర్చకులు. అధికారులు అర్చకులను ప్రయత్నం చేస్తున్నారు. భక్తిగా చేసేటువంటి ఆరాధన యాంత్రికమైనటువంటి ఆరాధన కింద మారింది. వీళ్ళ అర్చకులు పడే బాధలన్నీ ఏంటి బాధండి. ఎకరాల భూములు ఉన్నాయి, భూములకు ఆస్తులు ఉన్నాయి, కానీ దేవుడికి గోపదీప నైవేద్యాలు కావాలంటే మీలాంటి భక్తులు వచ్చేవాళ్ళు ఇవ్వండి, ఆహారకార్యం ఇవ్వండి, ఈ భూములు దాయండి అని చెప్పి. దేవాలయ అభివృద్ధికి మాత్రం అర్చకుడు కావాలి, కానీ అర్చకుడికి ఇచ్చే జీతం ఆఫీసులు అంటే చాలా. ఎందుకు చెప్తున్నా అంటే మనం ధర్మాన్ని ప్రబోధన చేయవలసిన సమయం ఆసనం. శైవులకి వైష్ణవులకి యుద్ధం జరిగి తిరుమలలో స్వామి వారికి అర్చనాలకి ఏమి తెలియాలి చేయలేనటువంటి స్థితికి ఏర్పడింది. కొంతకాలం ధర్మానికి గ్లాని జరిగింది. తర్వాత భగవద్రామాలు వచ్చి అందరినీ కూర్చోబెట్టి తిరుమల కొండల్లో ఉన్నటువంటి శ్రీనివాసుని అర్చించడానికి మీరు ఎవరైనా వెళతారా అని 9వ వస్తువులను అడిగారు. జనాలు మళ్ళీ రావు. అప్పుడు వాళ్ళందరూ ఆలోచన చేస్తారు, మనం ఈవేళ మళ్ళీ ఏమంటే సకల సౌకర్యాలతో ఉన్నటువంటి తిరుమల కాలండి, నిత్యన జనాలండి, భయంకరమైనటువంటి మృగాలు, అక్కడికి వెళ్ళి స్వామి సేవ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళలేము. అందులో ఒక ఆయన వచ్చాక అనంతాలవారిని వచ్చి నేను వెళ్తాను స్వామి సేవ చేయాలి పంపించారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళు చూసి ఆనందమయం ఒకటే ఉంది, గోపురాలు ప్రాకారాలు ఏవి. ఆయన రోజు స్వామికి అర్చనానికి ఏం జరిగాలి చేస్తుంటే నీరు సమృద్ధిగా, జలం సమృద్ధిగా దొరకదు. పుష్పాలు వర్షం పడిన తర్వాత వర్షం పర్వతాల నుంచి కిందకి వెళ్ళిపోతుంటే పుష్పాలు వికసించడానికి కూడా సరైన వాతావరణ పరిస్థితి. ఆయన ఆలోచన చేశారు, ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటే సమయం అంతా దానికే పట్టేస్తుంది, అందుచేత ఒక కోనేరుకి ఉదాహరణ. అప్పుడు ఆయన కోనేరు రోజు స్వామికి అర్చన చేయడం, భార్యాభర్తలు వెళ్ళడం, ఆయన గడ్డపారతోటి మట్టి తీసి తట్టలో వేయడం, ఆమె తీసుకువెళ్ళి గట్టుకుంటూ ఇస్తుంది. మళ్ళీ సాయంత్రం సంధ్యావన కార్యక్రమం చేసి కూడా అర్చన చేస్తుంది. వాళ్ళు దినచర్య ఇలా చేస్తూ ఉండగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక్కళ్ళ 2 మనుషులు ఎంతకాలం తవ్వుతారమ్మా చెరువులగా. అలా తవ్వుతూ ఉంటే వీళ్ళ దాంపత్య జీవితానికి వాళ్ళ గర్భం ధరించి ఒక్కొక్క మాసం ముందు స్వామి మనస్సు కలిగి మనం చేసే ప్రతి సేవ భక్తితో చేస్తే భగవంతుడు వస్తాడు. ఒక గొల్ల పిల్లవాడు వచ్చాడు, అమ్మా నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా కనుక నాకు ఇచ్చి నేను గబగబా వెళ్ళి గట్టు మీద వేసేస్తా. మనమేం చేస్తాం, బొరుగు తగ్గింది కదా అని పిల్లవాడు నావిడ ఎందుక ఇవ్వాలంటే మా ఆయన అనుమతి కావాలా. వెళ్ళి ఆయన అడిగాడు. వెళ్ళి ఆ కుర్రవాడు వెళ్ళి అడిగాడు, ఏమయ్యా ఆవిడ తట్టేమంటే ఇవ్వట్లేదు, మీరేలా చెప్పండి స్వామి అడిగాడు. అడిగారు మరి అడిగాడు. అడిగితే ఆయనట నిన్ను జన్మల పుణ్యం ఉంటే వేళ భగవంతుడు సేవ చేసుకుంటానురా, ఆ పుణ్యపదాన్ని కొట్టుకుపోదాం అనుకుంటున్నావా, వెళ్ళు వెళ్ళు.
రోజు పిల్లవాడు రావడం, ఈవిడ ఆయన దగ్గరికి పంపించడం, ఆయన పుస్తకోవడం ఇలా జరుగుతుంది. ఇలా కొన్ని నెలలు గడిచేసరికి పూర్తిగా గర్భం 9 మాసాలు పూర్తి సమయం. ఆవిడ గర్భాన్ని మోసుకుని వెళ్ళిపోతుంది, తట్టబట్టుని వెళ్ళలేదు. ఓ రోజులు మళ్ళీ పిల్లవాడు వచ్చరిగితే వెంటనే తట్ట జీవితం పెట్టింది. ముగి అంతే కదా. లాభక్తందియుధైర్యం విలోలం వయ్యం దస్యం తనువుల్ తావుల్ లిప్పెన్. శక్తి కొరకు పోరాడనయ్యా, పోరాడే శక్తి లేదు, నీవే రక్షించుము కావే వరదా ఈశ్వర అంటాడు కదా. అలా నీవు ముగి లేక ఇప్పుడు దాకా మూసారు స్వామి అని చెప్పి పిల్లవాడు పెడితే వెంటనే ఆ పిల్లవాడు తీసుకువెళ్ళి అక్కడ తట్టు దగ్గర వేశాడు. తట్టు ఇచ్చినట్టే గబగబా గట్టులో వేసేస్తున్నాడు. ఈయన తీసి ఆ తట్టులో వేసి లోపల తట్టు వెళ్ళి పట్టుకొచ్చేస్తున్నాడు. తక్కడ ఇదేమిటి ఇంత వేగంగా నా భార్య ఎలా వెళ్తుందని చెప్పి ఐదు చూసేసరికి ఆ పిల్లవాడు వేగంగా ఆ గొల్ల పిల్లవాడు తట్టపాడేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. వెంటనే చేతిలో గడ్డపార ఉందే గుణపం పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళుతున్నాడు. మనకు కూడా అంతే, సమయం దాటిపోయింది. ఇంకొకసారి కోపంలో ఏం చేస్తామో మనకి తెలియదు. పిల్లవాడిని తరువుకుంటూ వెళుతున్నట్ట, పిల్లవాడు అందట్లేదా, వెంటనే ఆయన చేతిలో ఉన్న గడ్డపార విసిరేది. అదే సమయానికి ఆ పిల్లవాడు వెళుతున్నవాడు కాస్త వెనక్కి తిరిగాడు. గడ్డానికి తగిలి రక్తపు చుప్పులు కారుతూ ఉండగా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మన అందరం ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరినప్పుడు ఏం చేస్తాం, నరసాపురంలో ట్రైన్ ఎక్కుతాం. మాది నరసాపురమే. ట్రైన్ వేళ సాయంత్రం 7 గంటలకు ఎక్కితే 5 గంటలకు ఎక్కితే మన్నాడ పొద్దున తూర్పు రేఖలు విచ్చుకునే సమయానికి శ్రీకాళహస్తి గాలి గోపురం లైట్లు చూసి లేవండి 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 అంట. ఈ లోపల అందరూ టూత్ బ్రష్లు ఇచ్చిన మొహాలన్నీ కడిసి వేడివేడిగా కాఫీలు తాగి తిరుపతి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ట్రైన్లోంచి కాలు బయటికి పెట్టేసి చల్లగా తగులుతుంది. అక్కడ దిగిన తర్వాత వస్తువులు సామాగ్రి పిల్లల్ని అందరినీ తీసుకువెళ్ళి శ్రీనివాసం క్యూ కాంప్లెక్స్ మాధవ నివాసంలో పెట్టి వీళ్ళందరికీ శారీరక శుభ్రత చేసిన తర్వాత లగేజీలన్నీ పైకి పంపించేసి అలిపిరి మెట్ల దగ్గర నుంచి పాదాల దగ్గర నమస్కారం చేసుకుంటూ వెళుతుంటే మన చంకలో ఉన్నటువంటి పిల్లలు దిగి వాళ్ళు గోవిందా 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 అని ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే ఆ పిల్లల్ని చూసి మురిసిపోతాం. అలాగా మన ప్రయాణం అలుపు లేకుండా మధ్యలో చక్క పలహారాలు ద్రాక్ష పళ్ళు ఇవన్నీ తీసుకుంటూ అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అక్కడ మోకాల పర్వతాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు వేదములే శిలలైనది కొండ అనే సంకీర్తనలు వినపడుతుంటాయి. మన వాతావరణం ఆధ్యాత్మికంగా మారిపోతుంది. అక్కడి నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు ఉన్న సమయానికి వాళ్ళు రూముల్లో బంధించి దద్దోజనాలు చక్కెర పొంగళ్ళు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మహాద్వారం దగ్గరికి వెళ్ళేసరికి మన తలలో కూడా పువ్వులు ఉండకూడదు, అన్నీ స్వామివారికే చెందాలని చెప్పి పుష్పాలు కూడా తీసుకుంటారు. తీసుకునే మహాద్వారం దగ్గరికి వెళ్ళేసరికి చల్లని నీటి సెగ పాదాలు. అప్పటిదాకా మన శారీరక శుభ్రత కోసం కొట్టుకుపోతుంది మన శరీరం. ఎందుకంటే ఆచారం పాటిస్తాం కదా, మనకు శౌచం లేదు కదా, ఆ పాదాలకు ఆ స్పర్శ జరిగే తన్మయత్వాన్ని పొందుతాం. జాతి కులం మతం వర్గం విచక్షణ లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ గోవిందా 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 అంటూ 10 నిమిషాలు అక్కడి నుంచి దాటి వెండి బాకుల దగ్గరికి వెళతాం. మధ్యలో ధ్వజస్తంభాన్ని చూస్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పటిదాకా భార్య చేయ భర్త పల్లకి ఒకటి చేయి ఒకటి వెండి బాకుల దగ్గరికి వెళ్ళేసరికి అన్ని కొట్లు తెగిపోతాయి. మనం స్వామిని దర్శించాలని తపనతో వెళ్ళిపోతాం. యథార్థంగా జరిగే సంఘటన ఇదేనండి. భార్యను కూడా విడిచిపెట్టేస్తాం. స్వామిని దర్శించాలని ఆతృతలో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, పాద పద్మాలట, అష్టదల పాద పద్మారాధనట, పైన ఉన్నటువంటి సూర్య కటారిట, ఇటువంటి సాలెగ్రామాలు శంఖము చక్రము ఊర్ధ్వం తిరుమణి వీటన్నిటిని చూస్తూ ఆవునేతి దీపాల్లో స్వామి సుందరమైనటువంటి స్వరూపం పచ్చకర్పూరపు నామముట, ఆ స్వామి దృష్టి మన మీద పడితే చాలుట ఇన్ని జన్మల చేసిన పాపం పరిహారం అవుతుందని చెప్పి చూస్తాం. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా భార్య ఏది నా పిల్లలు అలాంటి ఆనంద నిలయంలోకి పిల్లవాడు వెళ్ళాడు. అప్పటికి ఇవేమీ లేవు, ఒక్క ఆనంద నిలయం మాత్రం. వెంటనే వాడు తరువుకుంటూ వెళ్ళాటి అనంతాళ వారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినటువంటి పిల్లవాడు కనపడి చూసేసరికి స్వామికి చూసేసరికి ఆ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. అప్పుడు గుర్తించాట స్వామి పిల్లవాడి రూపంలో వచ్చి, అయ్యయ్యో స్వామి నా వల్ల ఇంత అపరాధం జరిగిందా, క్షమించమని చెప్పి స్వామివారికి ప్రసాదం వినియోగించే పచ్చకర్పూరం తీసి స్వామికి అద్దారు. అదే ఈ వేళ వరకు శ్రీనివాసుడికి మిగతా ఉన్నటువంటి పురుష స్వరూపాలకి తేడా ఏంటంటే గడ్డం దగ్గర చిన్న పచ్చకర్పూరం పెడతారు.
ఆ సేవ ఈ వేళ వరకు అనంతాళ వారు కోనేరని చెప్పింది. ఆ సేవ నిత్యం స్వామికి జరుగుతుంది. ఇలాంటి జరిగే సేవలు ఎన్నో. ఆ గుణపం కూడా పెట్టారు, అనంతాళ వారు వాడినటువంటి గుణపం అని చెప్పి అక్కడ పెట్టి ఆ చెరువు దగ్గర చూపెడతారు ఫోటో. అలాగా అక్కడ జరిగే సేవలన్నీ కూడా భక్తుల యొక్క నిజ జీవితాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టే ఇంతమంది వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారు, ఎంతో లీలలు పొందుతున్నారు. అటువంటి శ్రీనివాసుని వేళ రథంలో మనందరూ చూసేటప్పుడు ఆ రథంలో ఉన్నటువంటి శ్రీనివాసుని చూడడం ద్వారా మనకు పునర్జన్మ అనేది ఉండదు. గోవిందా. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ పేరు అయ్యనార్ మిత్ర. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్.